మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలని మీకు శుభం కలుగునగాక. నా దేవుని కరుణగల నాస్తం మిమ్మల్ని మీ కుటుంబాలను వెండుగా దీవించునుగా. అందరికీ వందనాలు. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట జీవంతో నింపబడింది. అనుభవించిన వాడికి అది ఆశీర్వదపు కానీ ఏదో వాక్యం చదువుకోవడం వెళ్ళిపోవడం కాక, చదివిన వాక్యంలో దేవుడు మనతో మాట్లాడే మాటలను విని వాటి ప్రకారం తీర్మానాలను అడుగులు వేయండి. వాక్యం చిన్నదైన ఆశీర్వాదం పెద్దగా ఉంటుంది. దేవుని మాట వింటే నీ జీవితం ఉన్నత స్థాయిలో ఎదగడమే గాక ఉన్నత స్థలంలో నీ పాదాలను నిలబెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. సహజంగా చాలామంది వచ్చి మన దగ్గర విషయాలు చెబుతుంటారు. అయ్యా నాకు ఈ బాధలు ఉన్నాయని. కొన్నిసార్లు మనల్ని నా సాయం చేయవా అంటూ కోరతారు. అంటే డబ్బు సాయం కోరేది కొంతమంది, నాకు మాత్రం సాయం చేయమను, నాకు అన్యాయం జరుగుతుందను, ఒకసారి నా పక్షాన మాట్లాడమను, ఇట్లా వాళ్ళ బాధలు గోడు చాలాసార్లు మనతో చెబుతారు. సమాజంలో ఇది సహజం. నేను ఒకరికి చెబుతుంటారు, ఒకరు వచ్చి నాకు చెబుతుంటారు. అయితే ఇది చెప్పబడిన ఈ విధానాన్ని కొన్నిసార్లు మంచివారు, మంచి మనసుతో ఉన్నవాళ్ళు వింటారు, వాళ్ళకి సాయం చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది విసుక్కుంటారు, నాకు చెప్పబాకండి, నేను చేయాల్సిన అవసరం లేదు, నాకేం పని అని. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎన్నిసార్లు మొరబెట్టిన అసలు లెక్కలేనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో ఇది ఆశీర్వాదానికి ఒక సోపానం. ప్రజలు చెప్పిన మాట, వాళ్ళ సమస్య నీ దగ్గరికి తీసుకొని చెప్పితే వినకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం ప్రమాదకరం. ఒకవేళ అట్లా నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళకేంటి నేను చేసేదని కానీ, కొన్నిసార్లు వీళ్ళ మాటలు నేను వినడం ఏంటని కానీ నిర్లక్ష్యం చేసేవనుకోండి, పేదవాడిని కానీ దరిద్రుని కానీ సమస్యలో ఉన్నవాడిని, ఆ తర్వాత ఒక రోజు నువ్వు దేవుని దగ్గరికి వెళతావు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరబెడతావు. ఆయన నీవు నడిచిన నడతను చూసి పేదవాడు విజ్ఞాపన చేస్తేనే అసహించుకున్నాడే, బాధలో ఉన్నవాడు మొరబెడితే పట్టించుకోలేదే, ఆయన ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్యం. దరిద్రుడు మొర వినక చెవి మూసుకొనివాడు. అంటే దరిద్రుడు ప్రజలు ఎవరెవరు చెప్పినా వినకుండా చెవి మూసుకొని నువ్వు సాయం చేయగల స్థాయిలో ఉండి వాళ్ళకి చేయకపోతే, అలా మొర్ర వినడానికే ఇష్టపడక నొసలు చిట్టించుకుంటూ తోసేసి వెళ్ళిపోతూ ఉంటావే, అది నీకు హాబీగా ఉండొచ్చు, అలవాటుగా ఉండొచ్చు, హుందాతనంగా ఉండొచ్చు. కానీ బైబిల్ ఏమిటంది తెలుసా? దరిద్రులు మొర వినకుండా చెవి మూసుకునేవాడు తాను మొర పెట్టినప్పుడు ఆయన అంగీకరించడు. అంటే నువ్వు దేవుని ద్వారా అంగీకరించవాడు. నీకు కష్టాలు వస్తాయిగా, నీ స్థాయిలో నీ సమస్యలు వస్తాయిగా, నీ స్థాయిలో నీకు ఇబ్బందులు వస్తాయిగా. అప్పుడు దేవుడి దగ్గర మొరబెట్టి, ప్రభా సాయం చేయి ప్రభా, నా మొర విను ప్రభా, నాకు ఆఫీసులు ఇరుకులు ఇబ్బందులు ఎదురయ్యాయి, నా ఇంట్లో పెద్ద సమస్యలు వచ్చాయి ప్రభా, నేను అవమానాల పాలవుతున్నాను, విను 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 అంటూ మొరబెడతాను. ఆయన అంటాడు, నేను అంగీకరించను. ఎందుకని? నీ తోటివాడిని నువ్వు అంగీకరించలేదు, తోటివారి మనం నువ్వు ఆలకించలేదు, నీ మనం నేను ఎందుకు ఆలకించాలి? అర్థమైందా? నువ్వు చిన్న పేదవాడిని నిరాకరిస్తే, దేవుడు నిన్ను నిరాకరిస్తే, తృణీకరిస్తే, అసలు దేవుడిని నిన్ను అంగీకరించకపోతే నీ మనుగడలో ఒకరోజు గడుస్తుందా? క్షేమంగా ఉండగలవా? పెద్దవాడిగా సలహా చెబుతూ దేవుని మాట మీకు వివరిస్తూ ఎప్పుడైతే నీ తోటి వారిని అంగీకరించి వాళ్ళతో కలిసి వాళ్ళ బాధలు పంచుకుంటావో దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆ తర్వాత నీ భవిష్యత్తు ఎంత దీవెనకరంగా ఉంటుంది. అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పడతానని రథాల మీద తిరిగినవాడు, రాజబిడ్డగా బ్రతికినవాడు అల్పకాల పాప భోగాలు విడిచి కష్టాలు పడుతున్న ప్రజలతో మోషే నడిచాడు. ఆ తర్వాత ఎంతమందికి నాయకుడయ్యాడు? ఎన్ని లక్షల మందిని నడిపించాడు. తర్వాత సముద్రాన్ని పాయలు చేశాడు, యుద్ధాల్లో జయం సాధించాడు, చెకుముకి బండలో నీళ్లు పుట్టించాడు. దేవుడు చేసిన కార్యాలు గొప్పగా ఉన్నాయిగా. నువ్వెప్పుడైతే నీ తోటి వాడిని అంగీకరిస్తావో, నీ తోటి బాధలు పంచుకుంటావో, వాళ్ళ బాధల్లో నువ్వు పాలుభోగస్తులు అవుతావో, నీకు నీ కుటుంబానికి క్షేమం కలగబోతుంది. ఒకవేళ అలా కాదు అని నీ స్థానుసారంగా వ్యవహరిస్తే, దేవుడు కూడా తలుపు మూసుకుంటే, దేవుడు నీ ముఖం చూడకపోతే అంగీకరించబడడు అని రాసేసి ఉంది అక్కడ. అంటే ఇక నువ్వు ఎంత గోల పెట్టుకుని అక్కడే ఉంటావుగా. కారణం ఏంటంటే నీ తలుపు తట్టినప్పుడు, నీ వాళ్ళను నువ్వు అంగీకరించినప్పుడు, నువ్వు దేవుడు తలుపు తట్టినప్పుడు దేవుడు అంగీకరించడు. ఎక్కువసేపు చెప్పనక్కర్లా.
ఈ రోజు నుంచి జీవితాన్ని మార్చుకోనండి. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయన కృప మీ మీద ఉండునగాక. పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయ. అపారమైన మీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కుటుంబ సభ్యులను దీవించండి. నెమ్మది, క్షేమం, ఇతరుల బాధలు ఆలకించి అంగీకరించి పాలు ఉంచుకునే మనసు ప్రతి వారికి దయచేయండి. దానివల్ల మీ ద్వారా మేము అంగీకరించబడతామని సత్యం కొరకు దండం పెడుతున్నాం. కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. పిల్లలను పోషించండి. సమాధాన, సంతోషం, రక్షణ భాగ్యం, వివాహాలు జరగాలి. వాళ్ళ కాలేజీ సీట్ల కొరకు, చేస్తున్న ఉద్యోగ వ్యవసాయంలో తోడుగా ఉంటూ బిడ్డలను దీవించమని ప్రార్థనలో నడిపించండి. రక్షణ భాగ్యం కలుగ చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.